Good evening everyone. Today we are going to discuss about the digestion and absorption of carbohydrates and ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఈ మూడు టాపిక్స్ కూడా మనం ఇవాళ కవర్ చేసేసుకుందాం. సో బేసిక్గా దీంట్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏముంటాయి అనుకునే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే దీంట్లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు అంటే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో ఏమేమి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, బేసిక్గా ఏమేమి ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది మనం దీంట్లో చూస్తాం అన్నట్టు. సో ఐ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం, బాడీ పార్ట్స్ గురించి, అవి ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో చూసుకున్న తర్వాత విల్ గో విత్ ద మాలిక్యూల్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్ తీసుకుందాం. కార్బోహైడ్రేట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఇది. సో ఫస్ట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఆర్గాన్స్ మౌత్ అండ్ ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, ప్యాంక్రియాస్, లివర్, గాల్ బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఎక్కడైనా సరే డైజెషన్కి ఇవి మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈవెన్ కార్బోహైడ్రేట్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు. కాకపోతే మేబీ కొన్ని దగ్గర వర్క్ అవ్వకపోతుండొచ్చు. కాకపోతే అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో మనకు మూవ్ ఆన్ అవుతూ వెళ్ళిపోతూ ఉండాలి. సో మనం ఇప్పుడు వచ్చినట్టయితే ఫస్ట్ మౌత్ అండ్ ఫారింగ్స్ చూసుకుందాం. మౌత్ అండ్ ఫారింగ్స్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం మౌత్లో ఫుడ్ తీసుకుంటాము. ఫుడ్ తీసుకున్నప్పుడు మన మౌత్లో ఉన్న సలైవా వచ్చేసి మ్యూకస్ అంటాం, దాన్ని వచ్చి ఫుడ్కు యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి చ్యూ చేస్తాం. అంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నవంటే చిన్న చిన్నగా మనం పండ్ల ద్వారా కట్ చేస్తాం. దాన్ని ఏమంటాం? డయటరీ కార్బోహైడ్రేట్స్. మనం కట్ చేస్తుంటాం. కట్ చేసిన తర్వాత సలైవాలో ఉండే సెలైవరీ అమైలేజ్ అని అంటాం మనం. సెలైవరీ అమైలేజ్ దానికి యాడ్ అవుతుంది. దాన్ని కార్బోహైడ్రేట్స్ పాలీసాకరైడ్స్ గాను డైసాకరైడ్స్ గాను కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడే ఫుడ్కు సెలైవా తగలడం వల్ల ఏమవుతుంది, అది జారడానికి, సింపుల్గా చెప్పండి స్వాలోయింగ్ అంటాం కదా, దాన్ని స్వాలోయింగ్ అంటాం కదా, జారడం అంటే గొంతులో నుంచి కడుపులోకి జారడానికి ఉపయోగపడే పదార్థం అన్నట్టు. అండ్ ఎక్కడైతే ఈసోఫాగస్కి వస్తుందో లూబ్రికేట్ విత్ మ్యూకస్ ఏదైతుందో దానికి అటాచ్ అయ్యి ఫుడ్ మూమెంట్కి ఉపయోగపడుతుంది. స్టమక్లో వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ pH అనేది ఉంటుందండి. pH అంటే HCl ఉంటుంది కదా, అది స్ట్రాంగ్ యాసిడ్ pH ఎంత ఉంటుంది? ఇక్కడ 0.5 to 2 వరకు ఉంటుందండి. ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి సెలైవాలో ఉన్న ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ ఇనాక్టివేట్ అయిపోతుంది. ఎందుకు అంటే అమైలేజ్ నథింగ్ బట్ పెప్టైడ్ బాండ్ అండ్ ప్రోటీన్స్ అన్నట్టు. ప్రోటీన్స్ అన్ని కూడా డీనాచురేషన్ చెందుతాయి. డీనాచురేషన్ చెందడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఏదైతే ఆల్ఫా అమైలేజ్ అనేది ఏదైతే ఉందో అది ఏమవుతుంది, కట్ అయిపోతుంది. అంటే కట్ అయిపోవడం అంటే ఇనాక్టివేట్ అయిపోవడం అంటే వర్కింగ్ కండిషన్ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ స్టమక్లో అది ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఫుడ్ ఏం చేస్తుంది, అయితే మనం ఫుడ్తో పాటు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా తింటాం. తెలుసో తెలియకో లేకుండా స్వాలయింగ్ చేస్తాము. ఆ స్వాలయింగ్ చేయడం వల్ల అవన్నీ కూడా HCl వల్ల ఈ మైక్రో ఆర్గాన్స్ అన్నీ కూడా డెత్ అనేది జరుగుతుంది. క్లియర్ అండి? అక్కడ ప్యూరిఫికేషన్ అనుకో, సింపుల్గా చెప్పుకోవాలంటే ప్యూరిఫికేషన్ అనే ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కాదు, మనకి సింపుల్గా చెప్పాలి అంటే. ఓకేనండి? దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడ పెప్సినోజన్ అనేది ఇంకొక మాలిక్యూల్ ఉంటుంది. పెప్సినోజన్ అనే మాలిక్యూల్ ఉంటుంది. అది ఇనిషియేట్ ప్రోటీన్ డైజెషన్ కూడా స్టార్ట్ చేస్తుంది. అది నెక్స్ట్ వన్. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చేస్తుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్ వచ్చేసరికి ఏం చేస్తుంది, బైకార్బోనేట్ న్యూట్రలైజ్ చేసి ప్యాంక్రియాస్ బైకార్బోనేట్ న్యూట్రలైజ్ చేస్తాయి HCl అండ్ pancreatic enzyme ni digest the carbohydrates, lipids, proteins and nucleic acids అన్ని కూడా pancreas digest చేస్తుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లివర్లోకి వచ్చేసరికి సిక్రేషన్ ఆఫ్ బైల్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, బైల్ సాల్స్ ఎమెల్సిఫికేషన్ అనేది ఎమెల్సిఫై చేస్తుంది. ఇక్కడ ఎమెల్సిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ సిక్రీట్ ద బైకార్బోనేట్ విచ్ న్యూట్రలైజెస్ ద యాసిడ్ ఇన్ ద డియోడియన్లో ఉన్న యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా లివర్లో సిక్రేషన్ ఆఫ్ బైల్స్ వచ్చేసి మనకి న్యూట్రలైజ్ చేస్తాయి. గాల్ బ్లాడర్ మీకు తెలిసిందే స్టోరేజ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చేసి
వచ్చేసరికి ఫైనల్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ అకర్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ దట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫైనల్గా అంటే మనకు మోనోసాకరైడ్స్గా, మోనో యూనిట్ అంటే సింగిల్ యూనిట్గా, అమైనో యాసిడ్ ప్రోటీన్స్ అయితే అమైనో యాసిడ్స్గా, లిపిడ్స్ అయితే మోనో యూనిట్స్ కదా, మన కార్బోహైడ్రేట్స్ అయితే మోనోసాకరైడ్స్గా డివైడ్ అవుతాయి. డివైడ్ అయిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది, అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, స్టోరేజ్ ఆఫ్ undigested substances and defecation and facilitated by the organs. This organ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతా కూడా బయటికి వెళ్ళి ఫీసిస్ రూపంలో బయటికి వెళ్ళిపోవడానికి ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ మౌత్ టు లార్జ్ ఇంటెస్టైన్ వరకు ఎలా జరిగిందో ఇక్కడ మనకు అర్థమైంది కదా. నెక్స్ట్ విల్ గో వన్ బై వన్. సో నౌ ఎంజైమ్స్ చూద్దాం, ఏమేమి ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి చూసుకుందాం. ఇక్కడ డైరెక్ట్ టేబుల్ ఇచ్చేసాను మీకు ఈజీగా అర్థం అవడానికి. చూడండి, ఎంజైమ్ సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ అని రాశాను ఇక్కడ. సో ఆల్ఫా అమైలేజ్ మనకి ఎక్కడ ఉంటుంది, మౌత్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, అమైలేజ్ అమైలోపెక్టిన్స్ని సబ్స్ట్రేట్ని రిలీజ్ చేస్తుంది. ఫైనల్గా ఏమవుతుంది, గ్లూకోజ్ అనే ప్రోడక్ట్ అయితే వస్తుంది. మాల్టోజ్ వస్తుంది, మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోజ్ని డైజెస్ట్ చేస్తుంది, గ్లూకోజ్ మాలిక్యూల్గా కన్వర్ట్ చేస్తుంది. ఐసోమాల్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, మాల్టోజ్ని డైజెస్ట్ చేస్తుంది, దాన్ని గ్లూకోజ్ మాలిక్యూల్గా కన్వర్ట్ చేస్తుంది. సుక్రేజ్ అనే ఎంజైమ్ సుక్రోజ్ని డైజెస్ట్ చేస్తుంది, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా మారుతుంది. లాక్టేజ్ అనే మాలిక్యూల్ లాక్టోజ్ని డైజెస్ట్ చేస్తుంది, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా అండి. వాళ్ళ కొంచెం టచ్ ప్రాబ్లం ఉంది, సో మళ్ళీ పికప్ అవుతుండొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇంతవరకు కూడా మన ఆర్గాన్స్ ఎంజైమ్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయినాయో చూసాము, అంటే ఓవరాల్గా. బట్ ఇప్పుడు పర్టికులర్గా మాలిక్యూల్ లెవెల్లో వెళ్దాం. మాలిక్యూల్ లెవెల్స్కి వచ్చేసరికి కార్బోహైడ్రేట్లో వచ్చేసరికి ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ కార్బోహైడ్రేట్లో ఇన్వాల్వ్ అయ్యే పార్ట్స్ వచ్చేసి ఇవ్వండి, మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లింగ్వల్ అంటే లాస్ట్ వన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్టివేషన్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అక్కడ. సో ఫస్ట్ వన్ విల్ టేక్ ద మౌత్ లో ఏం చేస్తుంది, డైటరీ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. డైటరీ కార్బోహైడ్రేట్ చూయింగ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్నగా కట్ చేయబడతాయి. దానికి సలైవరీ అమైలేజ్ అండ్ మ్యూకస్ యాడ్ అవుతుంది. అమైలేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ చూడండి, సలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇవంతా కూడా పాలీసాకరైడ్, డెక్స్ట్రిన్, సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ అంటే పాలీసాకరైడ్స్ గా డైసాకరైడ్స్ అంటే ఒలిగోసాకరైడ్స్ గా మనకు కన్వర్ట్ అవుతాయి ఇక్కడ. ఓకేనా. వన్స్ ఇది అయిన తర్వాత స్టమక్ లోకి ఎంటర్ అవుతుంది. స్టమక్ లో బికాస్ ఆఫ్ ద HCl ఆ pH వల్ల ఈ ఎంజైమ్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఈ ఎంజైమ్ అనే పర్టికులర్ ఎంజైమ్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఇన్యాక్టివేట్ అయిపోయిన తర్వాత బౌల్ మూమెంట్స్ ద్వారా స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వస్తుంది. ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ప్యాంక్రియాస్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ ఆల్ఫా అమైలేజ్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఈ యొక్క పాలీసాకరైడ్స్ని, డెక్స్ట్రిన్స్ని, సుక్రోజ్ని, లాక్టోజ్ని, మాల్టోజ్ని వీటన్నిటిని కూడా మోనోసాకరైడ్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి. మోనోసాకరైడ్ కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇది ఇక పైన బ్రష్ బార్డర్స్లో ఉన్న అబ్జార్ప్షన్ మెటీరియల్స్ అన్నీ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎలా అబ్జార్బ్ చేసుకుంటాయో చూద్దాం. ఫైనల్గా మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఏమేమి వచ్చాయి, లాక్టేజ్ అనే ఎంజైమ్, మాల్టేజ్ అనే ఎంజైమ్, సుక్రోజ్ అనే ఎంజైమ్, ఈ మూడు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డైసాకరైడ్ అన్నింటినీ కూడా కన్వర్ట్ చేశాయి. ఎలా కన్వర్ట్ చేసాయి, మాల్టోజ్ వచ్చేసి మాల్టేజ్ ద్వారా గ్లూకోజ్ని సింథసిస్ చేసింది. ఐసోమాల్టేజ్ వచ్చేసి ఐసోమాల్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ని వచ్చేసింది. మాల్టోజ్ వచ్చేసి ఇక్కడ ట్రయేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి ట్రయేజెస్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసింది. సుక్రోజ్ వచ్చేసి సుక్రేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ గా ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ చేసింది. లాక్టోజ్ లో వచ్చేసి లాక్టేజ్ అనేది గ్యాలక్టోజ్ అండ్ గ్లూకోజ్ గా ఇక్కడ మనకు కన్వర్ట్ అయిపోయింది. అంటే మోనోసాకరైడ్స్ అన్ని కూడా మనకు వచ్చేసాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. అబ్జార్ప్షన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది, వి ఆల్ నో దట్ ఇట్ ఈస్ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది, ఎగనెస్ట్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్లు ఎక్కాలన్నప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఎంతో కొంత ఎనర్జీని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఎగనెస్ట్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు తెలిసిన విషయమే ప్లాస్మాలో అవుట్ ఆఫ్ ద
ఆఫ్ ద సెల్ వచ్చేసి సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్సైడ్ ద సెల్ వచ్చేసి పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే సోడియం లోపలికి వెళ్తుందో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈజీగా వెళ్తుంది, కానీ ఈ సోడియం బయటికి రావాలి. ఈ సోడియం బయటికి రావాలంటే ఎందుకు బయటికి రావాలి? పొటాషియం సెల్ లోపలికి పోవాలి. అందుకని ఇది అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ పొటాషియంది ఇంక్రీజ్ ఉంటుంది, సోడియంది ఇక్కడ సైడ్ ఇంక్రీజ్ ఉంటుంది. అంటే ఇది ఆపోజిట్ జరిగినట్టే కదా మనకు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేట్ అగెనిస్ట్ అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న సైడ్కి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎత్తు ఉన్న సైడ్కి ఆటోమేటిక్గా ఎనర్జీ యూజ్ చేయాలి. అందుకే ఇక్కడ ఏటీపీ యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇది ఇక్కడ జరగడానికి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ సోడియంతో పాటు కో ట్రాన్స్పోర్టర్ గా గ్లూకోజ్ అనే మాలిక్యూల్ సెల్ లోపలికి వస్తుంది. సెల్ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ కి వెళ్తుంది. బ్లడ్ క్యాపిలరీస్ నుంచి లివర్ కి, మన అన్ని బాడీ పార్ట్స్ కి, అన్ని బాడీ సెల్స్ కి ఇది సప్లిమెంట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇది దీన్ని మనం ఇక్కడ ఏంటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం, దీన్ని కో ట్రాన్స్పోర్ట్ అంటాం. రెండు ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఇక్కడ వచ్చేసాయి. ఓకేనండి. సో మీకు అక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, హౌ ద గ్లూకోజ్ ఆర్ హౌ ద మోనోమాలిక్యూల్స్ ఆర్ అబ్జర్వ్ బై ద సెల్స్. అది వచ్చేసి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. ఓకేనండి. సో ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వన్ డైజెషన్ ఆఫ్ ద లిపిడ్స్. డైజెషన్ ఇప్పుడు కార్బోహైడ్రేట్ అయిపోయింది, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద లిపిడ్స్. లిపిడ్స్లోకి వచ్చేసరికి ఇది మేజర్ డైట్ అవుతుంది. డైటరీ లిపిడ్స్ ఆర్ టీజీఎల్, కొలెస్ట్రాల్, ఫాస్ఫోలిపిడ్స్. ఈ మూడు కూడా మేజర్ డైటరీ లిపిడ్స్ మనం రోజు డైలీ తీసుకునే దాంట్లో యూజువల్లీ నార్మల్ ఇండియన్ డైట్ ఎంత ఉంటుందంటే 20 to 30 grams per day మనం తీసుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా కీటో డైట్ అని చెప్పేసి లిపిడ్ అంటే కార్బోహైడ్రేట్ కార్బ్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు ఏం చేస్తున్నారు, లిపిడ్ ప్రోటీన్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. సో మైట్ బి బేస్డ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్యూడ్స్ ఈ నెంబర్ మారుతుండొచ్చు. కాకపోతే ఓవరాల్గా అయితే మనకు 20 to 30 కార్బోహైడ్రేట్ 30 grams per day తీసుకుంటున్నాం. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే 60 to 150 grams per day ఇది మనం తీసుకుంటున్నాము. ఓకేనండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఎలా జరుగుతుంది, ఇక్కడ మీరు చూడండి క్లియర్గా ఇక్కడ బొమ్మలో చూపించాము ఎక్కడెక్కడ ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది ఇక్కడ మీరు రెడ్ మార్క్లో చూసుకోవచ్చు. అయితే బేసిక్గా ఎంజైమ్ లైపేజ్ అనే ఎంజైమ్ మనకు దీని లిపిడ్ డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఆ లైపేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, లింగ్వల్ లైపేజ్ అంటాం. దీంట్లో సలైవరీ అమైలేజ్ ఎలా అవుతుందో లింగ్వల్ లైపేజ్ అనేది కూడా ఉంటుంది. ఇది ఎవరు సిక్రీట్ చేస్తున్నారంటే సిక్రీటెడ్ బై ఇంట్రెన్సిక్ సలైవరీ గ్లాండ్స్ ఆఫ్ ద టంగ్ డైజెస్టెడ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్. అంటే కొంత లింగ్వల్ పార్ట్ వచ్చేసి మన టంగ్ వచ్చేసి కొంత అమౌంట్ ఆఫ్ లైపేజ్ని రిలీజ్ చేస్తుంది. అది స్మాల్ అమౌంట్ని డైజెస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్ ద మంత్. కాకపోతే ఎప్పుడైతే ఇది సెలైవాతో పాటు ఫుడ్తో పాటు స్టమక్ రీచ్ అవుతుందో అక్కడ బికాస్ ఆఫ్ ద pH స్టమక్లో ఇది ఇన్యాక్టివేట్ అయిపోతుంది అన్నట్టు. సో డైజెషన్ ఆఫ్ ద లిపిడ్ ఈజ్ ఇనిషియల్లీ ఇన్ ద స్టమక్ catalyzed by the lingual lipase వస్తుంది. ఎలానో చూడండి ఇక్కడ secreted by the Ebner's gland గుర్తుంచుకోండి. Ebner's gland presents on the dorsal surface of the tongue. dorsal surface పైన ఉన్న Ebner's glands వచ్చేసి ఇవి మనకు లైపేజ్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. దీని pH రేంజ్ వచ్చేసి 2 to 7.5 ఉంటుంది. ఆప్టిమల్ 4.5 అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తుంచుకోండి, లైపేజ్ యొక్క pH ఎంత 2.0 to 7.5, ఆప్టిమల్ వచ్చేసి 4 to 4.5 అనేది మీరు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇన్ ద స్టమక్ 30% ఆఫ్ ద ట్రైగ్లిజరైడ్స్ మే బి digested. ఎలా మిల్క్ ఫ్యాట్స్ విత్ shorter fatty acids are best substrates which are emulsifying there. More specific that ester linkage at థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఎస్టర్ లింకేజ్ అనేది మాకు క్లీవ్ అయ్యడం వల్ల డైజెషన్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లైపేజ్ చూడండి, ఇక్కడ లింగ్వల్ లైపేజ్, గ్యాస్ట్రిక్ లైపేజ్, ప్యాంక్రియాటిక్ ట్రైగ్లిజరైడ్స్ అండ్ ఈ ఎమల్సిఫై లైపేజ్ అనేది ప్యాంక్రియాటిక్ లైపేజ్ అనేది ఎలా డైజెస్ట్ చేస్తుందో చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. గ్యాస్ట్రిక్ లైపేజ్ మేక్స్ ద లార్జ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫ్యాట్ డైజెషన్. గ్యాస్ట్రిక్ లైపేజ్ వచ్చేసి 10 to 15% డైజెస్ట్ చేస్తుంది. ఇది కూడా సిక్రీటెడ్ బై ద ఎబ్నస్ గ్లాండ్ ప్రెజెన్స్ ఆన్ ద డార్సల్ సర్ఫేస్ లో ఉంటుంది. pH వచ్చేసి సేమ్ 2 to 2 pH ఉంటుంది. రేంజ్ వచ్చేసి 2 to 7.5 ఉంటుంది. ఆప్టిమల్ 4.7 ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్స్ డైజెషన్ అక్కర్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్
ఇంటెస్టైన్ లో మాత్రమే అవుతుంది. అండ్ త్రూ ద యాక్షన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ లైపేజ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనకు డైజెషన్ అనేది వస్తుంది. గ్యాస్ట్రిక్ లైపేజ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ లైపేజ్ యాసిడ్ స్టేబుల్ లో ఉంటుంది. ఆప్టిమల్ pH వచ్చేసి 5.4 ఉంటుంది. సెక్రీటెడ్ బై ద చీఫ్ సెల్స్ ఆఫ్ ద సెక్రీషన్ స్టిమ్యులేటెడ్ బై ద గ్యాస్ట్రిన్ స్టిమ్యులేట్ చేసి ఉంటుంది. దీని యాక్షన్ వచ్చేసి వెరీ నెగ్లిజిబుల్ బికాస్ ఆఫ్ నో ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టమక్. లో pH అంటే స్టమక్ లో ఎమల్సిఫికేషన్ జరగదు. లో pH ఇన్ ద స్టమక్ అన్ఫేవరబుల్ ఫర్ ద దిస్ డైజెషన్. ఇది మనం చెప్పుకోవచ్చు. అండ్ డైజెషన్ స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఏమవుతుంది, మేజర్ సైట్ ఫర్ ద ఫ్యాట్ డైజెషన్. ఇక్కడ డైజెస్టివ్ ఎంజైమ్ ప్రెసెన్స్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూసెస్. మనం చెప్పుకున్నాం కదా, ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. అయితే ప్యాంక్రియాటిక్ డైజెషన్ లో ఇక్కడ 3 రకాలైన ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. అవి ఏంటంటే ప్యాంక్రియాటిక్ లైపేజ్, పాస్పోలైపేజ్ A2, కొలెస్ట్రాల్ ఎస్టరేజ్. ఈ 3 ఎంజైమ్స్ కూడా మనకు ఇక్కడ డైజెషన్ లో వస్తుంది. అది ఎలా యాక్షన్ చేస్తే చూద్దాం. ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఇది ఏం చేస్తుంది, హైడ్రోలైజెస్ ద ఫ్యాటీ యాసిడ్ esterified to the first and second, third atom of the glycerol and to forms the 2 monogacyl glycerols, 2 molecules of fatty acids. అంటే ఇక్కడ ఏం లేదంటే సింపుల్ గా ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో అది హైడ్రోలైజ్ అవుతుంది ప్యాంక్రియాటిక్ లైపేజ్ వల్ల. ఇది ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ కార్బన్ ఆటం మీద అండ్ థర్డ్ కార్బన్ ఆటం మీద యాక్ట్ చేసి ఇది ఆటమ్స్ ఆఫ్ గ్లిజరాల్స్ మీద ఫామ్ చేసి ఇది అంటే దాని మీద యాక్ట్ చేసి ఇది 2 మోనోఅసైల్ గ్లిజరాల్స్ ని 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ని అంటే ఫామ్ చేస్తుంది. తర్వాత పాస్పోలైపేజ్ ఇదేం చేస్తుందంటే ఇది వచ్చేసి హైడ్రోలైజెస్ ఆఫ్ పాస్పోలిపిడ్స్ ని చేస్తుంది అంటారు. కొలెస్ట్రాల్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్ ఎస్టర్స్ టు ఫార్మ్ ద కొలెస్ట్రాల్స్ అండ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్. అంటే కొలెస్ట్రాల్ ఎస్టరేజ్ ని మనకు డైజెస్ట్ చేసి పెడుతుంది. ఎలా కొలెస్ట్రాల్ అండ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ గా చేస్తుంది అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ బైల్ సెల్ యొక్క ఏంటి అంటే బేసిక్గా మనకు లివర్ లో ఉంటాయి కాబట్టి ఇది లివర్ వచ్చేసి ఎలా చేస్తుందో చూద్దాం. బైల్ సెల్స్ హెల్ప్స్ ద బైండ్స్ టు ద లైపేజ్ కి బైండ్ అవుతుంది విత్ ద 2 molecules ఆఫ్ కోలైపేజ్. దీన్ని కోలైపేజ్ అంటాము. కోలైపేజ్ వచ్చే మాలిక్యులర్ వెయిట్ 10,000 Daltons ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎన్హాన్సెస్ ద లైపేజ్ యాక్టివిటీ ఇన్ ద ఇంటెస్టైన్ అండ్ intestinal pH helps in the emulsification of the fat. pH helps in the emulsification process లో ఈ బైల్ సాల్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. అండ్ కాల్షియం ప్రిసిపిటేట్ ద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాజ్ ఇన్సాల్యుబుల్ సోప్స్. అంటే కాల్షియం ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలిసిన తర్వాత సోప్స్ గా కాల్షియం సోప్స్ గా ఇన్సాల్యుబుల్ కాల్షియం సోప్స్ గా మారిన తర్వాత లైపేజ్ యాక్షన్ ని ఈజీ చేస్తాయి అన్నట్టు. ఫెసిలిటేట్స్ అంటే ఈజీ చేయడం అన్నట్టు. నెక్స్ట్ కమింగ్ టు ద అబ్జార్ప్షన్ వచ్చేసరికి ఏం జరిగింది, మిక్స్డ్ మిసెల్స్ ఫార్మేషన్ జరుగుతుంది బై bile salts and so formed in the intestinal lumen and bicarbonates of pancreatic and intestinal juice collected the higher fatty acids, mono and diglycerols, lectin, cholesterol in the form of water soluble molecular arrangement aggregates called as a micelles formation అనేది మనకు జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఇక్కడ అంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ సోప్స్ తో ఎప్పుడైతే ఇవి సోప్స్ తో కలుస్తాయో ఈజీగా డైజెస్ట్ అయ్యి మిసెల్స్ గా ఫార్మేషన్ జరుగుతుంది. మిసెల్స్ అబ్జార్బ్ మెయిన్లీ ఫ్రమ్ ద డియోడినం అండ్ జిజినం లో మాత్రమే అబ్జార్ప్షన్ ఇక్కడ ఫామ్ అయిన అంతా కూడా ఇక్కడ అబ్జార్ప్షన్ డియోడినం లో అండ్ జిజినం లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. బైల్ సాల్ట్స్ అబ్జార్బ్స్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ లో మాత్రం ఇంటెస్టైన్ లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. రిటర్న్స్ టు ద లివర్ వయా ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటెస్టైన్ లో లోయర్ పార్ట్ లో అబ్జార్ప్షన్ జరిగి ఇక్కడికి ఎక్కడ వస్తుంది లివర్ వయా పోర్టల్ వెయిన్ అండ్ రిస్ట్రిక్టెడ్ ఇన్ టు ద bile and known as a enterohepatic circulation అంటాం. enterohepatic circulation ద్వారా bile salts are absorbed in the lower part of the intestine and return to the liver via portal. ఇది అనేది మనకు బేసిక్ గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేది క్వశ్చన్ లో మిసెల్స్ ఆర్ అబ్జర్వ్డ్ మెయిన్లీ ఫ్రమ్ ద డాష్ డియోడినం జిజినం ఇది ఒక క్వశ్చన్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి బైల్ సాల్ట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద డాష్ ఇంటెస్టైన్
లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ వస్తాయి. సో ఇంటెస్టైన్లో మన చెవులో ఏర్పడతా ఇంటెస్టైన్కి వస్తుంది. సో నెక్స్ట్ కైలోమైగ్రెన్స్ ఏర్పడతాయి కదా. ఈ కైలోమైగ్రెన్స్ అనేవి ఎలా ఏర్పడతాయో చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇన్సైడ్ ద ఎపిథీలియల్ సెల్ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ రీసింథసైజ్డ్ ఇన్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రోటీన్ కాంపోనెంట్. దాన్ని ఏమంటారు, అపోప్రోటీన్స్ అని చెప్తాము. అపోప్రోటీన్స్ వచ్చేసి ApoB48 అని చెప్పేసి అంటాము. ఇది సింథసైజ్ అయిన రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో సింథసైజ్ అవుతుంది, ఇన్కార్పొరేటెడ్ అండ్ కైలోమైగ్రెన్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ కైలోమైగ్రెన్స్ ఇలా ఫామ్ అవుతుంది. అండ్ గ్లిజరాల్, ఫ్రీ గ్లిజరాల్స్ వచ్చేసి 22% ఉంటాయి. రిలీజ్డ్ ఇన్ ద ఇంటెస్టైన్, ఇవి ఇంటెస్టైనల్ ల్యూమన్లో రిలీజ్ అవుతుంది. అండ్ నాట్ యూటిలైజ్డ్ ఫర్ ద రీసింథసిస్ కోసం, ట్రైగ్లిజరైడ్స్ కోసం కాదండి. ఇది ఓన్లీ అక్కడ రిలీజ్ అవుతుంది ఇన్ ద ఇంటెస్టైనల్ ఎపిథీలియల్ సెల్. అండ్ దాని తర్వాత ఏమవుతుంది, డైరెక్ట్ ప్రాసెస్ త్రూ పోర్టల్ వెయిన్ ద్వారా, పోర్టల్ చేయడం ద్వారా లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అదేంటి షార్ట్ చైన్ అండ్ మీడియం చైన్. అంటే దీంట్లో 8 కార్బన్ ఐటమ్ టు 10 కార్బన్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ ద పోర్టల్ బ్లడ్ లోకి డైరెక్ట్గా అండ్ టు ద లివర్లోకి మనకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇది అబ్జార్ప్షన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కైలోమైగ్రెన్స్ వచ్చేసరికి 87% ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, 8% వచ్చేసరికి ప్లాస్మా లిపిడ్స్ ఉంటాయి. ఫ్రీ అండ్ ఎస్టరిఫైడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి 3% ఉంటుంది. అపోప్రోటీన్ వచ్చేసి 0.5 to 2% అనేది మనకు ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా పాసెస్ త్రూ ద సెల్ మెంబ్రెయిన్ బేసెస్ అండ్ లేటరల్ వాల్ ఆఫ్ ద ఇంటెస్టైనల్ epithelial cell and moves through extracellular space, enter lymphatic vessels of the abdomen and later go to the systemic circulation through the thoracic duct. దీని ద్వారా మొత్తం ఇలా ఇదే సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో డైజెషన్ ఆఫ్ లిపిడ్స్ బేసిక్గా వచ్చేసి ఏమవుతుందంటే, ఫ్యాట్స్ వచ్చేసి గ్లోబులస్ ఆర్ ఎమల్సిఫైడ్ అవుతుంది. ఎమల్సిఫైడ్ అయిన తర్వాత బై ద బైల్స్ ద్వారా ఎమల్సిఫై అవుతుంది. ఎమల్సిఫై అయిన తర్వాత వీరేం చేస్తుందంటే which is made in the liver and stored in the gallbladder. లివర్ లో జరుగుతుంది, దాని తర్వాత gallbladder లో స్టోర్ అవుతుంది. మోనోగ్లిజరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ లైపేజ్ యాక్షన్ ద్వారా ఇదేం జరుగుతుందంటే స్పైరికల్ స్ట్రక్చర్ లో అవుతుంది. దీనే స్పైరికల్ స్ట్రక్చర్ లో ఫామ్ అవుతుంది. స్పైరికల్ స్ట్రక్చర్ లో ఫామ్ అయిందని మనం మిసెల్స్ అని చెప్పేసి అంటాము. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని మీ మిసెల్ ఫార్మేషన్ అని కూడా మీరు చూడొచ్చు. ఫ్యాటీ యాసిడ్, మోనోసైల్ గ్లిజరాల్స్, ట్రైగ్లిజరైడ్ గ్లిజరాల్స్ లైపేజ్ వల్ల ఇది కట్ చేసి మోనోసైల్ గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్షన్ జరుగుతుంది. సో ఇదంతా కూడా మోనోసైల్ గ్లిజరాల్స్ జరిగిన తర్వాత ఏం చేస్తుంది, బైల్ సాల్ట్స్ వచ్చి అటాచ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, మీకు లైసోఫాస్ఫోలిపిడ్స్ వచ్చేసి మిసెల్స్ అంటాం దీనికి బైల్ సాల్ట్స్ వచ్చి అటాచ్ అయినాయి. ఇక్కడ అటాచ్ అయిన తర్వాత ఒక్కొక్కటి డివైడ్ చేస్తూ ఫ్యాటీ యాసిడ్స్ మోనోగ్లిజరాల్ లీవ్స్ ద మిసెల్స్ టు ద అబ్జార్బ్డ్ ఇన్ టు ద ఇంటెస్టైన్. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా ఫ్యాటీ యాసిడ్ విడిపోయి వచ్చి మన సెల్ కు అవుతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ మిసెల్స్ ఏదైతే బైల్ సాల్ట్స్ ఉన్నాయో అదేం జరుగుతుంది అంటే అగైన్ రీఫార్మ్ ద ట్రైయాసైల్ గ్లిజరాల్, అగైన్ రీఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఇవన్నీ కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది అన్నట్టు. ఓకేనండి. అబ్నార్మాలిటీస్ వచ్చేసరికి డెఫిషియన్సీస్ ఉంటాయి దీంట్లో. బేసిక్ డెఫిషియన్సీస్ వచ్చి స్టీరాయిడ్స్, ఇది వచ్చేసి ఇంక్రీజ్డ్ ఫ్యాట్ కంటెంట్ ఇన్ ద ఫీసిస్ లో ఉంటుంది. అబ్స్ట్రక్షన్స్ ఇన్ ద బైల్ ఫ్లో లో ఉంటుంది అబ్స్ట్రక్షన్. డిఫెక్ట్ ఇన్ ద అబ్జార్ప్షన్ డ్యూ టు ద కోఎలియాక్ డిసీజ్ లో ఉంటుంది. స్ప్రో ఉంటుంది, క్రోహాన్స్ డిసీజ్ లో ఉంటుంది. సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. అబ్స్ట్రక్షన్ ఇన్ ద బైల్ డక్ట్ వల్ల అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఓకేనండి. సో మీకు ఇక్కడ అర్థం అవ్వడానికి ఈజీగా ఉండడానికి ఒక టేబుల్ ఇచ్చాను. టేబుల్లో చూడండి, మీకు అన్ని ఎంజైమ్ కేటగిరీ ఇచ్చాను, ఎంజైమ్ నేమ్ ఇచ్చాను, సోర్సెస్ ఇచ్చాను, సబ్స్ట్రేట్ ఇచ్చాను, ప్రోడక్ట్స్ ఇచ్చాను. సో మీరు ఇది చూసుకోవచ్చు. దీన్ని మేము నోట్స్గా ఇస్తాము, మీరు దాన్ని ఫాలోఅప్లో చదువుతూ ఉండండి. ఓకేనండి. క్లియర్గా మేము అన్నీ కూడా క్లియర్గా ఇచ్చాం. ఈ టేబుల్ మీకు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. వీటి నుంచి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటాయి. ఓకేనా. సో ఐ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. Instead of explaining, so now you are thorough with my teaching pattern, so you can understand this one. Okay.
ఈజీలీ. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్ మీరు మెసేజ్ చేయండి, విల్ ఎక్స్ప్లెయిన్ వన్ డే. ఓకే. సో నెక్స్ట్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఫుడ్ ఉంది, ఫుడ్ ప్యాటర్న్లో డివిజన్ జరిగినప్పుడు ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కార్బోహైడ్రేట్ అయితే బ్రేక్ డౌన్ ఇంటూ ఫైనల్లీ గ్లూకోజ్ కానీ గ్యాలక్టోజ్ కానీ అవుతుంది. ఇదంతా కూడా కో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎంటర్స్ ఇంటూ ద క్యాపిలరీ బ్లడ్ ఇన్ ద విలేజ్ అండ్ డైజెషన్కి వచ్చేసరికి లివర్ వయా హెపాటిక్ పోర్టల్లోనే ఇది అంతా కూడా జరుగుతుంది. ఫ్రక్టోజ్ కూడా సేమ్ ఫెసిలిటేషన్ డిఫ్యూషన్ ద్వారా జరుగుతుంది. క్యాపిలరీ బ్లడ్ ఇన్ ద విలేజ్ సేమ్. కార్బోహైడ్రేట్స్ అంతా కూడా ఇలానే ఉంది. ప్రోటీన్స్ వచ్చేసరికి ఫైనల్ గా అమైనో యాసిడ్ గా డైజెస్ట్ అవుతాయి. దాని తర్వాత కో ట్రాన్స్పోర్టర్ విత్ సోడియం అయాన్తోనే క్యాపిలరీ బ్లడ్ ఇన్ విల్లై లివర్ హెపాటిక్ పోర్టల్ వీళ్ళలోకి వెళ్ళిపోతుంది. లిపిడ్స్ కి వచ్చేసరికి ఇక్కడ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్, మోనోఅసైల్ గ్లిజరాల్, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ డైజెస్టివ్ ప్రోడక్ట్ గా మారుతాయి. ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ షార్ట్ చైన్ గ్లిజరాల్స్ వచ్చేసరికి సింపుల్ డిఫ్యూషన్ వచ్చింది, న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ వచ్చేసరికి యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ వయా మెంబ్రేన్ క్యారియర్ వచ్చింది. అండ్ లాంగ్ చైన్ మోనోఅసైల్ గ్లిజరాల్స్ వచ్చేసరికి డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ లాక్టిలస్ విల్లై ద్వారా ఈ రెండు కూడా లాంగ్ చైన్ మోనో వచ్చేసి ఇదవుతుంది. క్యాపిలరీలోకి వచ్చేసరికి షార్ట్ అండ్ గ్లిజరాల్స్ వచ్చేసాయి. క్యాపిలరీ ఇది కూడా న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్ కూడా క్యాపిలరీ బ్లడ్తో ఇన్ విల్లై వల్ల వచ్చేస్తుంది లోపలికి స్ట్రీమ్లోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేస్తుంది. డెస్టినేషన్ వచ్చేసరికి ఈ లిపిడ్స్ అన్ని కూడా సిస్టమిక్ సర్క్యులేషన్ వయా లింఫ్ ఎంట్రింగ్ థొరాసిక్ డక్ట్ ద్వారానే ఇదంతా కూడా జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి లిపిడ్స్ షార్ట్ చైన్ గ్లిజరాల్స్, గ్లిజరాల్స్ న్యూక్లిక్ యాసిడ్స్ వచ్చేసరికి లివర్ వయా హెపాటిక్ పోర్టల్ ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. మీరు ఇది కూడా చూసుకోండి. దీని ద్వారా మీకు మొత్తం పూర్తిగా కూడా మనకు అర్థమైపోతుంది. అంటే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనే చాప్టర్ మొత్తం కూడా మీకు దీనిలో వచ్చేస్తుంది. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ వన్ ప్రోటీన్స్. కమింగ్ టు ద ప్రోటీన్స్ వన్, ప్రోటీన్స్ హౌ ద ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్. మనకు తెలుసు ప్రోటీన్స్ అనేవి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్ ఒక అమైనో యాసిడ్ ఇంకో అమైనో యాసిడ్తో బైండ్ అవుతూ లాంగ్ అమైనో యాసిడ్స్ అన్ని ఉంటాయి. ఇన్ బిట్వీన్ పెప్టైడ్ బాండ్స్ అన్ని ఉంటాయి. ఆ పెప్టైడ్ బాండ్స్ గురించే వస్తుంది. అయితే ఇక్కడ మనకు అమైనో యాసిడ్ బాండ్స్ అనేది ఎలా ఏర్పడుతుంది? సి టర్మినల్ టు ఎన్ టర్మినల్ ఆటమ్ బైండ్ అవడం వల్ల పెప్టైడ్ బాండ్ అనేది మనకు సింథసిస్ జరుగుతుంది. అలా సింథసిస్ జరిగి లార్జ్గా ఏర్పడుతుంది. లార్జ్గా ఏర్పడిన తర్వాత ఇది ఫుడ్ ద్వారా ఫస్ట్ కట్ చేసుకోవడం జరుగుతుంది. కట్ చేసుకున్న తర్వాత ఇది మౌత్ లో ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు. దాని తర్వాత స్టమక్ లోకి వస్తుంది. స్టమక్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేషన్ ఆఫ్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద pH HCl ద ప్రోటీన్స్ ఫస్ట్ లీవ్స్ ఇన్ టు ద డైపెప్టైడ్ బాండ్స్ గా కన్వర్ట్ అవుతాయి. డైపెప్టైడ్ బాండ్స్ కన్వర్ట్ అవ్వడానికి ఏమాలి? డైజెషన్ అవ్వాలి. డైజెషన్ ఎలా అవుతుంది? డీనాచురేషన్ ప్రాసెస్ ద్వారా ఇది అవుతుంది. మీరు చూడొచ్చు 2 సోర్సెస్ ఉంటాయి మనకు మేజర్ గా ప్రోటీన్స్ వచ్చేసి. అది డైటరీ ప్రోటీన్స్ వస్తుంది, ఎండోజీనస్ ప్రోటీన్స్ అని 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. డైటరీ ప్రోటీన్స్ వచ్చేసి 70 to 100 grams per day మీరు తీసుకుంటూ ఉంటాము. అండ్ 35 to 200 grams per day మన బాడీలో ఎండోజీనస్ ప్రోటీన్స్ అనేది సింథసిస్ అవుతూ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రోటీన్ బ్రేక్ డౌన్ వచ్చేసి హైడ్రోలైసిస్ ద్వారా పెప్టైడ్ బాండ్స్ వచ్చేసి క్లీవ్ అవుతాయి. ఎంజైమ్ వచ్చేసి పెప్టిడేస్ క్లాస్ ఆఫ్ హైడ్రోలైజ్ ఎంజైమ్ వచ్చి దీనికి రెస్పాన్సిబుల్. జైమోజన్ ప్రో ఎంజైమ్స్ గా రిలీజ్ అవుతాయి. దాని తర్వాత యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాతనే మనకు డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్ వచ్చేసి 2 types, ఎండోపెప్టిడేజెస్ అండ్ ఎక్సోపెప్టిడేజెస్ అని 2 రకాలుగా ఉన్నాయి. ఎండోపెప్టిడేజెస్ వచ్చేసి పెప్సిన్ అండ్ ట్రిప్సిన్. ఎక్సోపెప్టిడేస్ వచ్చేసరికి కార్బాక్సిపెప్టిడేస్, అమైనోపెప్టిడేస్ అని 2 మనకు ఉన్నాయి. సో ఎండోపెప్టిడేస్ వచ్చేసరికి వన్ యాక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇన్సైడ్ ద కోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫర్ ద స్మాల్ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్, అంటే దీని స్మాల్ పెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ చేస్తుంది ఎండోపెప్టిడేజెస్. అదే ఎక్సోపెప్టిడేజెస్ వచ్చేసరికి ఆక్సిజన్ అమైనో టర్మినల్ ఎండ్ మీద చేస్తుంది, కార్బాక్సీ టర్మినల్ ఎండ్ మీద అమైనో టర్మినల్ ఎండ్ కానీ కార్బాక్సీ టర్మినల్ ఎండ్ మీద కానీ ఇది బేసిక్గా యాక్ట్ చేస్తుంది. అమైనో పెప్టిడేస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి, అవి కూడా దీని మీద యాక్ట్ చేస్తాయి. స్పెసిఫిక్ అంటే ఇది ఎంజైమ్ స్పెసిఫిక్ అని అమైనో టర్మినల్ ఎండ్ మీదనే యాక్ట్ చేస్తాయి. కార్బాక్సీ పెప్టిడేస్ అనేది హైడ్రోలైసిస్ ఓన్లీ ఇది హైడ్రోలైసిస్ క్లాస్ 3 కిందకి వస్తుంది. ఇది వచ్చేసి కార్బాక్సీ ఎండ్ మీదనే చేస్తుంది. పెప్టిడేజెస్
వచ్చి పెప్టిన్ ఆర్ సెక్రీటెడ్ ఇన్ ద ఇన్యాక్టివ్ ఫామ్. దాని తర్వాత ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి అది యాక్టివ్ ఫామ్లోకి మారుతుంది. వెన్ జైమోజన్ రియాక్ట్స్ ఆన్ ద సైట్ యాక్షన్ దే ఆర్ యాక్టివేటెడ్ ప్రో ఎంజైమ్స్. జైమోజన్ ప్రో ఎంజైమ్స్గా అవుతాయి అన్నట్టు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ జైమోజన్స్ అంటాము. అవన్నీ కూడా ఫర్దర్గా మనకు HCl వల్ల యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిన తర్వాత యాక్టివ్ ఫామ్ ఆఫ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సెల్స్ నుంచి ప్రో పెప్సినోజన్ అనేది ఏర్పడుతుంది. ప్రో పెప్సినోజన్ ఏం చేస్తుంది, H అనే ఆటం ద్వారా దాని ద్వారా ఇది పెప్సిన్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాతనే ఇది మనకు విత్ ద హెల్ప్ ఆఫ్ HCl ఇది ఏమవుతుంది, ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత పెప్సిన్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకేనండి. డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ నెక్స్ట్ ఇక్కడ చూసేసరికి ప్రోటీన్ సెలైవరీ గ్లాండ్స్లో ఎలా డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ సెలైవరీ గ్లాండ్. సెలైవరీ జ్యూస్ స్టమక్ ఇది ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ సెలైవరీ జ్యూస్ వస్తుంది, తర్వాత స్టమక్ వస్తుంది, దాని తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది ఇంటెస్టైన్లో, దాని తర్వాత ఇంటెస్టైనల్ జ్యూస్ వచ్చేసి లివర్లో వస్తుంది, హెపాటిక్ జ్యూస్ వస్తుంది, ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది, ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. మీరు క్లియర్గా చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ సెలైవరీ గ్లాండ్స్ వచ్చేసి సెలైవరీ జ్యూస్ ఇస్తాయి, స్టమక్ వచ్చేసి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇస్తుంది, ఇంటెస్టైన్ వచ్చేసి ఇంటెస్టైన్ జ్యూస్ ఇస్తుంది, లివర్ వచ్చేసి హెపాటిక్ జ్యూస్ ఇస్తుంది, ప్యాంక్రియాస్ వచ్చి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇస్తుంది, ఇంటెస్టైన్ వచ్చేసి అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా మనకు మేజర్గా ప్రోటీన్స్ అనేది డైజెషన్ జరుగుతుంది. మౌత్లో ఏమవుతుంది, మౌత్లో నో ఎంజైమ్, ఏ ఎంజైమ్ కూడా స్టమక్లో ప్యాంక్రియాస్ అండ్ ఇంటెస్టైన్లో చూసుకున్నట్టయితే నో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద మౌత్ అనేది కనబడుతుంది. అంటే ఎటువంటి ఎంజైమ్స్ కూడా సెలైవరీ ఎంజైమ్స్ ఏవి కూడా ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయలేవు అంటిల్ ఇట్ రీచెస్ ద స్టమక్. ఓకేనా. దాని తర్వాత నో ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ప్రెజెన్స్ ఇన్ ద సలైవా, అది మనకు తెలిసిందే. ఫంక్షన్స్ ఆఫ్ సలైవా జస్ట్ ఇది లూబ్రికేట్ చేస్తుంది, లూబ్రికేట్ చేసి మింగడానికి అంటే జారడానికి మాత్రమే, అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మాత్రమే ఇది చూస్తుంది. అండ్ నెక్స్ట్ మాస్టికేషన్ ఆఫ్ చూయింగ్ ద బౌలస్ అంటే చెప్పేసి అంటాం మనం. ఇది బౌలస్ కూడా లోపలికి డైజెషన్ అయిపోయి గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో కలిసి లోపల మౌత్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది, స్టమక్లోకి వెళ్ళిపోతుంది. అంటే స్టమక్ ఏమవుతుందో చూడండి, స్టమక్లో ఈ హార్మోన్ సిక్రీషన్ జరుగుతుంది. హార్మోన్ గ్యాస్ట్రిన్ ఫార్మ్స్ ద గ్యాస్ట్రిక్ మ్యూకసల్ సెల్స్. గ్యాస్ట్రిక్ మ్యూకసల్ సెల్ గ్యాస్ట్రిన్ రిలీజ్ చేస్తాయి. ఇవి ఏం చేస్తుందంటే ఇట్ ఇన్ టర్న్ స్టిమ్యులేట్స్ ద రిలీజెస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ విచ్ కంటైన్స్ ఈ గ్యాస్ట్రిన్లో కంటైన్స్ ఏమేమి ఉంటాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఉంటుంది, పెప్సినోజన్ ఇది జైమోజన్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది, రెనిన్ ఇన్ ద ఇన్ఫాంట్లో సరే రెనిన్ ఉంటుంది. ఈ రెనిన్ అనేది పెద్దవాళ్ళలో ఉండదు, ఓన్లీ చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. ఒకనే న్యూ బార్న్ బేబీస్లోనే ఉంటుంది అన్నట్టు. సో ద pH ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ మనకు తెలిసిందే 1.5 to 2.5 ఇన్ ద డైజెషన్ ఇన్ ద స్టమక్, ఇది జరుగుతుంది అన్నట్టు.